నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు పేదల వద్దు కాంట్రాక్టర్ల ముద్దు అంటున్నారు. ఎందుకంటున్నారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీతారత్న కుమారి గారు. నమస్కారం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం చూసాం ఎన్నికల ముందు అంటే ఈసీకి లేఖ రాశారు, పేద ప్రజలకి మేము పథకాలు ఇవ్వాలి, మాకు అనుమతించండి అని చెప్పేసి. ఈసీ వారించినా కూడా ఒక రోజు ముందు అంటే 10వ తారీఖున వేసుకోండి అని చెప్పేసి చెప్పారు. చెప్పిన వెంటనే ఏంటంటే 14,000 కోట్లు ఇవ్వాలి పథకాలకి, అంటే జనవరి నుంచి ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వలేదు. కానీ సడన్ గా ఒక నైట్ కి మాత్రమే వచ్చి చేరుకున్నాయి. ఇవన్నీ ఎక్కడివని చెప్పేసి ఈసీ అడిగింది. అయితే ఇప్పుడు కాదు, మీరు ఎలక్షన్స్ అయిపోయిన నెక్స్ట్ డే వేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక 2 పథకాలకే కేటాయించారు డబ్బుల్ని. మరి మిగతా డబ్బులన్నీ ఎటుపోయాయి, ఏం చేస్తున్నారు, పక్కదారులు మళ్ళీ అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి నిజంగానే కాంట్రాక్టర్లకి ఆ సొమ్ము మొత్తాన్ని ఇస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది? అంటే ఇది మొత్తం మీకు కొంచెం డీప్ గా ఆలోచిస్తే ఒక గేమ్ ప్లాన్ ఇది. ఎందుకంటే మీరు ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కారు. బటన్ నొక్కిన వెంటనే డబ్బులు ఆటోమేటిక్ గా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్ళాలి. కానీ అది బటన్ మాత్రమే నొక్కారు, కానీ డబ్బులు మాత్రం వెళ్ళలేదు. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక స్ట్రాటజిక్ ప్లాన్ వేశారు. ఈ ప్రభుత్వ డబ్బులతోటి పర్సనల్ గా లబ్ధి పొందాలి. ఎలా అంటే ఇవి ఈ పంచే డబ్బులు ఎవరివి? ప్రభుత్వం డబ్బులు, సొంత డబ్బులు కాదు కదా. అంటే ఎలక్షన్ ముందు ఒక రోజు ముందు ఇస్తే, అంటే ఇవి ప్రభుత్వ సొమ్ముల్ని పర్సనల్గా ఆయన అధికారంలోకి రావడానికి ఉపయోగించారని కూడా మనం అనుకోవాలి. అయితే ఆ ఒక రోజు ముందు వేస్తాను అంటే కనుక ప్రతిపక్షాలు గొడవ చేస్తాయని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎలక్షన్ కమిషన్ అడ్డు పెడుతుందని కూడా తెలుసు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 1 shot 2 birds సూత్రం అప్లై చేశారు. ఒకటేంటంటే అసలు పేదలకి డబ్బులు పంచే ఉద్దేశమే ఉంటే ఆయన నీతిగా నిజాయితీగా లబ్ధిదారులోకి వెళ్ళాలి, వాళ్ళ అవసరాలు తీరాలి అని ఆయన అనుకుంటే బటన్ నొక్కంగానే వెళ్ళిపోయేవి డబ్బులు. అంటే ఖజానా ఖాళీ ఉందని కూడా ప్లాన్. బటన్ డబ్బులు ఉంటేనే నొక్కాలి. ఖజానాలో డబ్బులు లేకపోతే నువ్వు పోస్ట్ పోన్ చేయి. జనవరిలో ఇవ్వాల్సింది ఫిబ్రవరిలో ఇవ్వు, ఫిబ్రవరిలో ఇవ్వాల్సింది మార్చిలో ఇవ్వండి. మీరు డబ్బులు లేకుండా బటన్ నొక్కి అక్కడ ప్రజల్ని మోసం చేశారు. ఈ డబ్బుల్ని మనం ఎలక్షన్ ముందు రోజు ఇద్దాము అని చెబుదాం. ప్రతిపక్షాలు ఒప్పుకో, ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదు. అప్పుడు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, అదిగో ప్రతిపక్షాలు ఇవ్వనివ్వడం లేదు, దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలని మాస్టర్ ప్లాన్ తోటి 1 shot 2 birds అంటే డబ్బులు వాళ్ళ జోలికి లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళవు, ప్రతిపక్షాలను బ్యాడ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద ప్లాన్ బిహైండ్ దిస్. సో ఇది వేసి ఆయన అనుకున్నట్లుగానే ఏం జరిగిందంటే ఇది ప్రతిపక్షాల మీదకి తొయ్యాలని ఆలోచించారు. ఎలక్షన్ కమిషన్ మీరు 13th కాదు 14th ఇవ్వండి అని చాలా క్లియర్గా చెప్పింది. నిజంగా మీకు అంటే ఆయన ఏంటంటే ప్రభుత్వ డబ్బుల్ని పర్సనల్ ఇమేజ్ కోసం వాడుకుందాం అనుకున్నారు, విచ్ ఈస్ నాట్ రైట్. ఇప్పుడు ఏం చేశారు? 14వ తారీఖున మీకు ప్రజల మీద అంత ప్రేమ, బడుగు బలహీన వర్గాలకి ఏదైతే అందుబాటులోకి రావాల్సిన ఈ డబ్బులు, వాళ్ళ సాటిస్ఫాక్షన్, వాళ్ళ తృప్తి, వాళ్ళ సంతోషమే మీరు ముఖ్యం అని మీరు అనుకుంటే మీరు 14వ తారీఖున ఫస్ట్ అవర్ బిఫోర్ 12 o'clock వేయచ్చుగా. ఎందుకు వేయలేదు? ముందు రోజు చాలా హడావుడి చేశారు కదా, ఎట్ ఎనీ కాస్ట్ ఈ రోజే వేయాలి, ఈ రోజే పడిపోవాలి అని అంత హంగామా చేసినటువంటి అధికార పార్టీ 14వ తారీఖున గమ్మున ఉండడానికి గల దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఎందుకు మీరు వెయ్యలేదు? వెయ్యాలి కదా. ప్రజల మీద మీకు అంత ప్రేమ, నిజమైన ప్రేమ మమకారం మీకు ఉంటే 14th వేయాలి. ఎందుకు జవహర్ రెడ్డి గారు ఎందుకు వేయలేదు? సిఎస్ ఆయనే కదా, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ప్రభుత్వం నుంచి. ఆల్రెడీ అప్రూవల్స్ ఉండబట్టే ముందు రోజు వేసేస్తామన్నారు 11th 10th. మీరు ఆల్రెడీ అప్రూవల్స్ ఉన్నప్పుడు హూ స్టాప్స్ యూ? 14వ తారీఖున పొద్దున్నే వేసేయాలి. ఈసీ కూడా అదే చెప్పింది కదా, మీరు ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే కూడా వేయండి, మీరు పథకాలు అంత అర్జెంట్ కాబట్టి, ప్రజల కోసం కాబట్టి, మీరు ఇంత ఆలోచిస్తున్నారు కాబట్టి 14వ తారీఖున వేయండి అని చెప్పేసి. అంటే అసలు 3 days అయినా కూడా వేయలేదు, సైలెంట్ గా ఉన్నారు. కొద్దిగా ఏదో ట్రాన్స్ఫర్ చేసినట్టున్నారు ఈసీకి భయపడి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే కాంట్రాక్టర్లకి పిలిచి మరీ ఇస్తున్నారంట. అంటే కాంట్రాక్టర్లకి పిలిచి ఎందుకు ఇస్తున్నారు? కమిషన్
కమిషన్ల కోసం. ఇంత బిల్లు మీకు ఇన్ని కోట్లు రిలీజ్ చేస్తే మాకు ఇంత 10% 5% ఇంత పర్సంటేజ్ కమిషన్ అనేది తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఏదైతే పేద ప్రజల కోసం వెళ్లాల్సిన డబ్బులు 14,000 కోట్లు కొంత పంచినట్టున్నారు, కొంత 12,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తున్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు వాళ్ళకు కూడా చెల్లించాలి, ఎందుకంటే వాళ్ళు పనులు చేసి ఉంటారు, సర్వీసెస్ ఇచ్చుంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా ఇవ్వాలి. కానీ మీరు ఇటు పక్కన ఇద్దరికి ఇవ్వాలి. మీరు ఇద్దరికి ఇవ్వాలంటే మరి ముందు రోజు గొడవ చేసి ఇప్పుడు ఇవ్వకపోవడానికి కాంట్రాక్టర్లను పిలిచండి, మీరు డబ్బులు తీసుకుందామనా, మీరు కమిషన్లు తీసుకుందామనా? అంటే జగన్మోహన్ ఈ లాస్ట్ మూమెంట్లో, అంటే రేపు కూటమి అధికారంలోకి వస్తే కనుక లాస్ట్ 10-15 డేస్ 20 డేస్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ముఖ్యమంత్రికి సంబంధం లేదు. ముఖ్యమంత్రి గారు లండన్లో ఉన్నారు. ఏదైతే బ్యాడ్ నేమ్ కింద వాళ్ళకే వెళ్ళాలి, మేమే చేశాము, కింద అధికారులు కానీ కింద ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ వీళ్ళు మాత్రమే చేశారు, ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ ఉన్నారు, ఆయనకి ఏం తెలీదు, లండన్ వెళ్ళిపోయారు అని 1,000 కోట్లు రిలీజ్ చేసేటప్పుడు ముఖ్యమంత్రికి అనుమతి లేకుండా, ముఖ్యమంత్రి కనుసన్నల్లో జరగకుండా అయితే ఉండదు. ముఖ్యమంత్రి అప్రూవల్స్, ముఖ్యమంత్రి గారు ఆదేశాలతోటే కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు అని మనం చెప్పచ్చు. ఎందుకంటే అవి ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఉంచిన డబ్బులని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దాన్ని వేరే రూపంలో మీరు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారంటే ముఖ్యమంత్రికి తెలియకుండా అయితే జరగదు. ప్రతి షూర్, దట్స్ ఐఎమ్ వెరీ మచ్ షూర్. దానికి అంటే ఆయనకి తెలిసే ప్రజల్ని పక్కన పెట్టి కాంట్రాక్టర్లకు ఇస్తున్నారంటే రేపు అధికారంలో ఉంటామో ఉండమో తెలీదు. సో దండుకున్నంత దండుకోండి. పాపం వాళ్ళ కాంట్రాక్టర్లు బిల్లులు లేక, డబ్బులు రాక, పనులు చేసి అప్పుల పాలైపోయి బ్యాంకులకి వాళ్ళు ఇంట్రెస్ట్లు కట్టుకుని వాళ్ళు ఫైనాన్షియల్గా వెళ్ళి డౌన్ అవుతారు. ఆబ్వియస్లీ అప్పులు తీసుకొస్తారు, కొంత సొంత డబ్బులు పెడతారు, వీళ్ళు బిల్లులు క్లియర్ చేయకపోతే ఇంట్రెస్ట్లు పే చేయాల్సి వస్తుంది. మళ్ళీ దానికి తోడు ఈ వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో లీడర్స్ మళ్ళీ అందులో కమిషన్స్ తీసుకోవడం, గవర్నమెంట్ అధికారులు తీసుకోవడం, వెరస్ ఇంకా వాళ్ళకి మాత్రం ఏం మిగులుతుంది పనులు చేయడం వల్ల? ఇదంతా ఏంటంటే అరాచక పాలన అని చెప్పాలి మనం. ఈ అరాచక పాలన జరుగుతుంది. సో ముఖ్యమంత్రికి ఏం సంబంధం లేదు. రేపు ఏదైనా వేరే కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్ని బయటికి తీస్తే ఆయనకి సంబంధం లేదు, ఇవి కింద వాళ్ళు చేశారు. కానీ అది మీ అంత 1,000 కోట్లు ముఖ్యమంత్రి అనుమతి లేకుండా అయితే 100% జరగదు. ఆయన అనుమతితోనే జరుగుతాయి. మీకు ఏది వచ్చినా కూడా ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మేడం, ఇంత అప్పటి వరకు ఏంటంటే మనం చూసాం ఈ 5 సంవత్సరాలలో ఉద్యోగస్తులకి ఎప్పుడు సరైన వేతనం లేదు. అంటే ఫస్ట్ కి ఎప్పుడు కూడా జీతాలు పడలేదు, పెన్షన్ దారులకి ఎప్పుడు పెన్షన్ సరిగా ఇవ్వలేదు. అలాంటి వాళ్ళు కానీ మన ఎలక్షన్స్ ముందు మాత్రం చూస్తే 1వ తారీఖు మే 1వ తారీఖున పెన్షన్స్ పడిపోయారు. సో అది ప్రతిసారి అడిగారు, మరి ఇప్పుడు వేసినట్టు ఎందుకు ప్రతిసారి వేయలేకపోయారు అని. ఆయన అలానే అంటే ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇలా చేశారు. సో ఏంటి ఇది? అదే నేను అంటున్నా, ప్రభుత్వ సొమ్ముని ఎన్నికల ముందు ఇస్తే పర్సనల్ గా మన పార్టీకి బెనిఫిట్ అవుతుంది. ప్రజల్లో మన మీద ఒక్క మంత్ చేస్తే అవ్వదు. ప్రజల్లో అమ్మ 1వ తారీఖు వేసేసారు అంటే ప్రజా సొమ్ముని, ప్రజా ధనాన్ని స్వప్రయోజనాలకి ఇండైరెక్ట్ గా వాడుకోవడం అంటే ఇదే. ఇండైరెక్ట్ గా వాళ్ళు ప్రజాధనాన్ని ఇలా ఉపయోగిస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, ముఖ్యమంత్రి గారు ప్రచారానికి వెళ్ళటానికి కూడా ఎన్నో 50 లక్షలు పెట్టి 2 పెద్ద బస్సుల్ని కొన్నారు సిద్ధం యాత్ర గురించి. అసలు అక్కడ ప్రజలేమో డొక్కు బస్సుల్లో తిరుగుతున్నారు. సరిగ్గా అసలు సీటింగ్ లేక, సరిగ్గా అసలు ఫెసిలిటీస్ లేక, మురికిగా ఎన్నిసార్లు రిపేర్ చేసినా కూడా రోడ్డు మీద ఏ మధ్యలో ఆగిపోతాయో తెలియని పరిస్థితుల్లో బస్సులు ఉన్నాయి. కానీ ఈయన మాత్రం లక్షలు పెట్టి సిద్ధం యాత్రకి కొనుక్కున్నారు. ఆల్రెడీ ఒకటి ఉంది, అయినా కూడా కొన్నారు. అంటే సాధారణమైన ప్రజలు మాత్రం ఇబ్బందులు పడాలి ప్రయాణాలకి. ప్రతిరోజు ప్రయాణం చేసేవాళ్ళు కానీ చిన్న చితక బిలో పోవర్టీ ఎవరైతే ఉన్నారో పాపం ఈ ఫెసిలిటీస్ ఉపయోగించుకుంటారో వాళ్ళు మాత్రం ప్రయాణంలో నరకయాతన అనుభవించాలి. మీరు మాత్రం టాప్ క్లాస్లో వెళ్ళాలి, అది కూడా ప్రజల సొమ్ముతో. నిజమైన నాయకుడు అయితే ప్రజల సొమ్ముతో ప్రజలకి న్యాయం చేయాలి, సొంతంగా న్యాయం చేసుకోవడం కాదు. ప్రజాధనంతో పార్టీని అధికారంలోకి రావడానికి ఇండైరెక్ట్ గా ఖర్చు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.